సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వ్యక్తిని అంచనా వేయడంలో కానీ ఒక టెక్నీషియన్ ప్రతిభను గుర్తించడంలో కానీ ముందుంటారా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిభ ఎక్కడున్నా కానీ బయటకు తీసుకువచ్చి గుర్తింపు వచ్చే విధంగా మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా నిలుస్తారని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా ఇలాంటి విషయమే మరోసారి ఆసక్తికరంగా చర్చ అయితే జరుగుతోంది. ఎదుటివారు మాట్లాడుతున్న తీరు, కథ చెప్పే విధానం, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి సినిమా తీయగలరు, ఆ సినిమా ఎలా ఉంటుంది, అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో చిరంజీవి అయితే ఈజీగా చెప్పగలరు. రీసెంట్గా దర్శకుడు సుకుమార్ ఒక ఈవెంట్లో మాట్లాడుతూ తాను లెక్చరర్గా చేస్తున్న సమయంలో రాసుకున్న కథతో దర్శకుడిగా సినిమా చేయాలని అనుకున్నాను. కథను దిల్ రాజు గారి ద్వారా అల్లు అరవింద్ గారికి అయితే చెప్పాను. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి వద్దకు వెళ్ళాను. కథ చెప్పిన తర్వాత అల్లు అరవింద్ గారితో చిరంజీవి గారు ఫోన్లో మాట్లాడారు. చిరంజీవి గారితో మొదటి సిట్టింగ్లోనే కథ ఓకే అయింది. అదే విషయాన్ని అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారు అయితే చెప్పారు. అయితే అవతల అల్లు అరవింద్ గారు మాత్రం కొత్త కుర్రాడు కదా, అనుభవం లేదు, కథ ఎలా తీస్తాడో అంటూ అనుమానం అయితే వ్యక్తం చేశారంట. చిరంజీవి గారు మాత్రం తప్పకుండా ఇతడు మంచి సినిమాని తీస్తాడు, ఆర్యతో బన్నీకి మంచి పేరు వస్తుందని నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. కెమెరా పార్ట్ తీసి వదిలినా కానీ మంచి సినిమా నిలుస్తోంది, నమ్మకంతో వదిలేయని చెప్పడంతో ఆర్య సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఆ రోజు చిరంజీవి గారి జడ్జిమెంట్ తీసుకోకుండా సందిగ్ధంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అల్లు అరవింద్ ముందుకు వెళ్ళేవారు కాదు. ఆర్య సినిమా రాకపోతే సుకుమార్ అనే దర్శకుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు కూడా కాదు. చిరంజీవి వల్లే నేడు సుకుమార్ అనే దర్శకుడు ఇంత పెద్ద సినిమాలను అయితే తీస్తున్నారు. తాజాగా సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమా విడుదలకైతే సిద్ధమైంది. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే పలు అవార్డులను కూడా సొంతం చేసుకుని ఫిలిం ఫెస్టివల్లో చోటైతే సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ తన కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. దర్శకుడు కథ చెప్పే విధానంతోనే సక్సెస్ అంతా ఆధారపడి ఉంటుందంటూ కొత్త దర్శకులను సుకుమార్ సూచన చేశారు.